వెంకటరెడ్డి గారు ఇవాళ విచారణ ఉంది పోలవరం నల్లమల్ల సాగర్ కు సంబంధించి అంటే అనుమతులు లేకపోయినా టెండర్లు పిలవడంపైనే ఇప్పుడు పిటిషన్ దాఖలైనటువంటి పరిస్థితి అయితే చూస్తున్నారు. అయితే అనుమతులు లేవు, అక్కడ పర్యావరణ అనుమతులు రాలేదు, ఇవి ఓకే, బట్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అటు కేంద్రం అయితే ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క అనుమతి రాగానే ఇస్తామని. ఇప్పటివరకు అయితే పర్యావరణ అనుమతులు మొన్న నిరాకరించారు, ఇవ్వలేదు. కానీ సపోర్టివ్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ టెండర్లు కూడా పిలుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి కోర్టు మెట్ల ఎక్కాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చింది. ఇప్పుడు జ్యోత్స్న గారు, ఈ నీటి వివాదాలు అది పోలవరమా, కృష్ణా బేసినా, గోదావరి, పోతిరెడ్డిపాడ, నల్లమల్ల సాగర అనేటువంటి అంశాల గురించి అది 811 టీఎంసీల, 512, 299 ఎపెక్స్ కార్డ్, ఇవన్నీ కూడా మనం చాలా కాలంగా ఏళ్ల తరబడి నుంచి చర్చ చేస్తున్నటువంటి సందర్భం. ఒకటి మనకు చాలా స్పష్టంగా కనపడ్డది ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణకు నీటి విషయం లోపల అన్యాయం జరిగిందన్న దాంట్లో ఎవరికి కూడా వ్యతిరేకత లేదు, ఇంకో రకమైన అభిప్రాయం కూడా లేదు. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అయితే సమస్య ఎట్లా పరిష్కరించాలా? తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏం చేసాము, మన రాష్ట్రం వస్తే మనం పరిష్కరించుకుంటాము, సావధానంగా మనకు వచ్చేటువంటి అన్ని రకాల హక్కులు, ఉద్యోగాలు, ఇతరత్ర అన్ని కూడా వస్తాయని చెప్పి మనం భావించిన మాట వాస్తవం. 12 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన కొనసాగింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సమస్య జటిలమైంది. 2 ప్రాంతాల ప్రజలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యనే అయినప్పుడు కూడా దాన్ని పరిష్కరించుకునే పద్ధతుల లోపల కూర్చొని మాట్లాడుకుంటారా, కోర్టుల ద్వారా పరిష్కరించుకుంటారా, ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించుకుంటారా, కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసే ఒక చర్చ ద్వారా చేసుకుంటారా అనేటువంటిది ఇవాళ మాట్లాడుకోవాలి. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, కొంత శాంతియుతంగా ఎందుకు చెప్తున్నానంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పవిత్రమైన గ్రామీణ పల్లె పండుగ సంక్రాంతి సందర్భంలోనైనా కూడా కొంత మార్పు రావాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అంటే వెంకటరెడ్డి సార్, కూర్చొని పరిష్కరించుకోవాలి అన్నటువంటి టాపిక్ వచ్చిన ప్రతిసారి ముఖ్యంగా ఇప్పుడు ట్రిబ్యునల్స్ తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరి వాదనల తర్వాత ఒకరి జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా గత ప్రభుత్వం తెలంగాణ సర్కారు కూడా మనకు కోర్టుకు వెళ్తే మళ్ళీ లేదు, ట్రిబ్యునల్ వేసి నీటి కేటాయింపులు తీసుకొస్తామన్నారు. తాత్కాలికంగానే జరుగుతూ వస్తున్నాయి. ట్రిబ్యునల్లో తెగే పరిస్థితి రావట్లేదు. ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఇంకా కోర్టు వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు జ్యోత్స్న గారు చాలా కాలం తర్వాత మరి దాని మీద స్పందించినారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు స్పందించినట్టు అదే పద్ధతి లోపల, అదే సానుకూలంగా కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము 4 అడుగులు సహకరిస్తామనేటువంటిది. ఆ ప్రయత్నం కొంత జరిగితే బాగుండేది కదా. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇద్దరికి పరిచయం ఉన్న వాళ్ళు, గతంలో ఒకే పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉన్నది అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశం. అవునన్నా కాదన్నా కూడా రాజకీయంగా సిద్ధాంత రీత్యా పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ చర్చ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, లేకపోతే సిడబ్ల్యూసి ఉంది, ఈ బోర్డులు, వివాదాలు, కోర్టులు ఎప్పుడు పరిష్కరిస్తాయి? ఇప్పుడు కోర్టులో మనం ఉన్నటువంటి సమాచారం నాకు అంటే వెంకటరెడ్డి సార్, ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మైక్ల దగ్గరనో లేదా మీడియా పాయింట్స్ దగ్గరనో బహిరంగ సభల్లో చెప్పేటప్పుడు డెఫినెట్ గా సహకరించుకుంటున్నాం అన్నటువంటి మాటలే వినిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రాల వారీగా అంతరంగా ఉన్నటువంటి మాటలు, ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం అన్నటువంటి వర్షన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మేమే అడ్డుకున్నామని వీళ్ళు, వాళ్ళే అడ్డుకున్నామని వాళ్ళు, అంటే ఇటువంటివే నడుస్తున్నటువంటి క్రమంలో కూర్చుంటే పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది? అంటే ప్రాజెక్టుల విషయం కావచ్చు, కేటాయింపుల విషయం కావచ్చు, ఇవన్నీ అంత ఈజీగా ఒప్పుకొని, ఎందుకంటే అక్కడ ఒప్పుకొని వచ్చినా కూడా ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఒకటి ఉంటుంది కదా ప్రతిపక్షాలతో. మీరు అన్నది కరెక్టే కదా. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం, సీట్ల కోసం, పవర్ కోసం అక్కడ ఉండేటువంటి పార్టీలు మాట్లాడుతున్నటువంటి విషయాలే తప్ప ఒక జాతీయ భావజాలంతో ప్రాంతీయ, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల అభివృద్ధి కావాలనే భావజాలము ప్రాంతీయ పార్టీలకు ఎట్లా ఉండదు? ఇక్కడ బీఆర్ఎస్కి ఉండదు, అక్కడ టీఆర్ఎస్కి ఉండదు, టీడీపీకి ఉండదు. కాంగ్రెస్ కూడా ఏమైందంటే ఇవాళ అది కూడా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ కింద కన్వర్ట్ అయింది కాబట్టి దానికి కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది మంచిది కాదు. దేశం ఒక్కటి, రాష్ట్రాలు, జిల్లాలు, అన్ని గ్రామాలు కలిస్తేనే దేశం అనే కాన్సెప్ట్లోకి దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఉండేటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఆలోచించకపోవడం అనేటువంటి ఇవన్నిటి కారణం. ఇప్పుడు ఈ రాజకీయాల కోసం నడుస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళు మీరు పాలన చేసినారు, ఏం చేసినారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. 2 ఏళ్ళు అంతకుముందు 50 ఏళ్ళు పాలించినారు, మీరు ఏం చేసినారు అనేటువంటిది. ఈ రెండింటి మధ్యన బీజేపీని మీరేం చేస్తున్నారు అనే పద్ధతి చర్చ కాదు మేడం. చర్చ అనేటువంటిది వెంకటరెడ్డి సార్, 2 రాష్ట్రాలు ఒప్పుకోకపోవడం ఒక లెక్క అయితే, ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇంపార్టెంట్ అనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రమే చొరవ తీసుకొని అసలు ఎంత పరివాహక ప్రాంతం ఉంది, వీళ్ళకెంత రావాలి, వాళ్ళకెంత రావాలి, ప్రాజెక్టులు ఏంటి, ఎవరికి ఎంత
సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అనేది కేంద్రం చేతిలో మెజారిటీ అంటే సింహభాగం ఉన్నట్టు అనిపిస్తుంది డెసిషన్ మేకింగ్. ట్రిబ్యునల్స్ అవార్డు ఉండదు, మరి సుప్రీం కోర్టుకి వెళ్తారు, కోర్టులకు వెళ్తున్నారు కదా. దత్తాత్రేయ గారు తీసుకోండి. చిన్న ప్రశ్న వెంకరెడ్డి అన్నకి ఏమంటున్నంటే, అన్న నేను ఏమంటున్నాను, ఇప్పుడు కేంద్రంలో 2014 నుంచి మోడీ గారి చేతుల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడే మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు మేము తెలంగాణ రాష్ట్రంలో కట్టుకున్న ఏ ఒక్క ప్రాజెక్టుకైనా ఒక్క రూపాయన్ని ఇచ్చిన రాని నాకు అర్థం కాదు. ఎందుకు మా మీద ఇంత చీత కన్ను చూపిస్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను పడవబడేయాలని చూస్తా ఉన్నారా? లేకపోతే మా నీటి పంపకాల విషయంలో మీకు చిత్తశుద్ధి లేదా? ఈ ప్రాంతం నుంచి మీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గాని, బండి సంజయ్ గారు గాని ఒక్క లేఖ రాయలేదు మేడం ఇప్పటి వరకు. మా నీటి పంపకాల్లో మీరు చేస్తున్న ద్రోహం ఇది, లేకపోతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేను బాధ్యత వహిస్తా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి కదా. సరే, మీకు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బ్రతకడమో, మీరు ఆంధ్రప్రదేశ్ లో ములాఖతులో ఉండి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు, కేంద్రంలో చంద్రబాబు నాయుడు సపోర్ట్ మీకు అవసరం కావచ్చు మీ రాజకీయ ఇతరులలో భాగంగా, కానీ మా రాష్ట్ర హక్కులు పోతున్నాయి కదా. నీకు కిషన్ రెడ్డి గారికి ఓటేసి తెలంగాణ ప్రజలు వెంకటరెడ్డి గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు, ఇక్కడ బీజేపీకి ఇండివిజువల్ గ్రోత్ అనేది ఏపీ కన్నా తెలంగాణలోనే, ఇప్పుడు కూటమిలో ఉండి గెలవడం ఇండివిజువల్ గ్రోత్ అనేది మీకు తెలంగాణలోనే ఉంది. బట్ ఈ ప్రయోజనాలు, నీటి వాటాలు, ఈ అంశానికి సంబంధించి ఏపీఏ ఫోకస్డ్ గా ముందుకెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలకు సంబంధించే క్వశ్చన్ ఫేస్ చేస్తున్నారు. అది ఒక ఊహ మాత్రం, దేనికి పర్మిషన్ ఇవ్వలే. ఇప్పుడు నల్లమల సాగర్ కు పర్మిషన్ వచ్చింది, అది వచ్చిందని హరీష్ రావు గారు మాట్లాడతారు. ఆయన గతంలో 10 ఏళ్ళు పనిచేసిండు, ఆయనకి ఏం ఆ రకంగా మాట్లాడితే ఆయన మీద ఉన్న గౌరవం కూడా పోయింది. నాకు గాలికే మాట్లాడతాడు, గాలికి నోటికి వస్తే ఏది మాట్లాడతాడు. వెంకటరెడ్డి గారు, సారీ పేరు విని క్షమించాలి, ఎవరు? హరీష్ రావు గారు అన్ని ఆర్డర్లు వచ్చినాయని చెప్పి 15 రోజుల కింద వచ్చా మాట్లాడతాడు. ఎక్కడ ఆర్డర్లు ఇచ్చినట్టు వీటికి ఏం మాట్లాడతారండి? మిస్లీడ్ చేయడం, పబ్లిక్ ని మిస్లీడ్ చేయడం. అయినా ఏ ఆర్డర్ వచ్చింది చెప్పండి? నల్లమల సాగర్ ఏ ఆర్డర్ వచ్చింది? మీరు చెప్తున్నారు అనుమతులు ఏదైనా మీద అది చాలా సందర్భాల వల్ల ఏంటది మీరు చూపించింది నాకు, అనేక టీవీలో చూపించినావు. ఒక కాపీ ఇవ్వమని అక్కడ ఉండే యాంకర్లు కూడా అడిగింది, మీరు ఇచ్చినవా ఆ యాంకర్లకి? నేను ఏమంటున్నా, ఇవన్నీ చెప్పకు. నేను ఎట్లా కాదు, లేదు కాదు, నేను చాలా సానుకూలంగా సమాధానంగా నేను సమస్యలు పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం లోపల తెలంగాణకు అడ్డం నిలువ నిలిచింది, 10 ఏళ్ళు పాలన చేసి ముంచింది, నీళ్ళని అమ్ముకున్నది, రాజకీయ ప్రయోజనాల కోసము జగన్ తో కాంప్రమైజ్ అయ్యి చెప్పింది, రాయలసీమ రత్నాల సీమ మాట్లాడింది టీఆర్ఎస్ పార్టీ అండి. ఇలా మమ్మల గురించి మాట్లాడతారు. టీఆర్ఎస్ పార్టీ ఘోరమైన అన్యాయం వల్లనే వాళ్ళు జరుగుతున్నటువంటిది. మీకు అధికారం ఇచ్చింది కదా ప్రజలు, ఏం చేసింది? గౌరవం కాదు. గౌరవం ఉంటే నువ్వు ఇష్టం వచ్చాడు మాట్లాడతారు. చూద్దామండి, పిటిషన్ నే అనుమతించండి అని చెప్పేసి కోర్టును కోరేట అంటే ఇక్కడ సర్కారు డెఫినెట్ గా మధ్యవర్తిత్వం ద్వారానో లేదా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యలాగైతే